గారు ఒకటి ఏంటంటే ఇప్పుడు విద్యార్థులకి కాలేజ్లో కానీ హాస్టల్లో కానీ ఎటువంటి భద్రత కల్పించట్లేదు. భద్రత కల్పించే నేపథ్యంలోనే వార్డెన్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ నియమిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళే అంటే కంచె చేనుమేస్తే అన్న చందంగా వాళ్ళే ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థులకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా చూస్తుంటే అసలు విద్యా సంస్థలు అంటే విద్యా వ్యవస్థల మీదే ఒక భద్రత పట్ల ఒక ప్రశ్నార్థకం కాదా? అలాగే కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకున్నప్పుడు ఎలాంటి పారామీటర్స్ పాటిస్తారు? అంటే అది నడిచేది వాళ్ళ మీదే కాబట్టి వాళ్ళని తీసుకునే క్రమంలో పారామీటర్స్ కూడా వీళ్ళు సక్రమంగా పాటిస్తే ఇలాంటివి రావు కదా అనే ఒక ఇది కూడా ఉంటుంది. దాని పట్ల మీరేమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే మనకు గ్రామ స్కూళ్ళు ఉంటాయి కదా, గర్ల్స్ హై స్కూళ్ళలో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళని మగ టీచర్లు ఉండాలి, అంతకన్నా పిన్న హై స్కూల్ ఉండడానికి వీల్లేదు, ఉన్నది రూల్. ఇక్కడ కూడా ఏందమ్మా, వాటిని ఎవరు ప్రీతి ఎవరు ఆడామే కదా, మరి ఆమె మాట్లాడిన విషయం ఏంది? అందుకని ఇక్కడ నిబంధనల విరుద్ధంగా ఏం జరగలే, నిబంధనల ప్రకారమే ఆమె నియమించాడు వార్డెన్ గా మ్యాటర్న్ గా. ఏమైంది, ఆమె ఏం చేసింది, నీ వీడియోలు బయట పెడతా అని బెదిరించింది కదా వీళ్ళని, ఆడపిల్లనే. అందుకని ఇక్కడ స్త్రీయా పురుషుడా కాదు, మానవీయ కోణంలో ఆలోచించే వ్యక్తులు పెట్టుకోవాలి. రెండోది, యాజమాన్యం కూడా ఫీజులు వసూలు చేసుకుంటాం, మేము పిల్లలకు చదువు చెప్తాం ఏదో అని ముచ్చట కాకుండా ఫీజులు వసూలు ఎంత బాధ్యతగా చేస్తున్నారో అంతే బాధ్యతగా తల్లిదండ్రులు మీ మీద నమ్మి పిల్లల్ని అక్కడ విడిచిపెడుతున్నారు, మీ దగ్గర పెడుతున్నారు. మరి వీళ్ళు మీరు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏమిటిది, వాళ్ళకి ఇచ్చే భద్రత ఏమిటి? అందుకని నేను ఏమంటున్నానంటే దీని మీద ఒక సోషల్ కమిటీ వేయాలంటున్నాను ప్రతి కళాశాలకి. పరిష్కారం అయిపోవడం సమస్య చాలా ఉంటది. సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒక సోషల్ కమిటీ వేయాలి. తల్లిదండ్రుల కమిటీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ లోపల రానియారు కదా. మీరు తల్లిదండ్రులను ఏదో ఒకరోజు అనుమతిస్తున్నారు, ఆ రోజుల్లో పాపం ఏంటంటే దూరంగా ఉంటారు కనుక, హోమ్ సిక్ తోనే ఉంటారు కనుక, రాగానే పిల్లగాని మాట్లాడుకోవడం, ఇంత తిండి పెట్టడము, ఏదో చికెన్ మటన్ వేసి పెట్టడం, ఇంతవరకే సరిపోతుంది. కానీ వాళ్ళ సౌకర్యాలు ఎట్టున్నాయి, వాళ్ళని ఏం చేయాలంటే ఈ బాత్రూమ్లతో సహా ఇన్స్పెక్షన్ చేసే అవకాశం ఇవ్వాలి ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఆడపిల్లలు అలవాటు చేసుకోవాలి. ఎట్లా, మీరు హిడెన్ కెమెరాస్ ఉంటే పట్టుబడడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇవాళ నేను సైబర్ క్రైమ్స్ మీద పనిచేస్తుంటాను కనుక సైబర్ క్రైమ్స్ మీద పనిచేసే క్రమంలో కొందరు నిపుణులు తీసుకొచ్చి అందులో హిడెన్ కెమెరా ఉందా లేదా తెలుసుకుని ప్రయత్నం చేయాలి కదా. అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం కాలేజీ నడుపుకోవడం, ఫీజులు వసూలు చేసుకోవడం, ఏదో ఫ్యాకల్టీ పెట్టడం నడపడం కాకుండా పిల్లల తల్లిదండ్రులు హాస్టళ్లలో ఆడపిల్లలు మీరు పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆడపిల్లలు అరిటాక్ మీద ముళ్ళు బిడ్డ అరిటాక్ పడ్డా కష్టమే కనుక ఆ కాలేజీ పిల్లలు అంటే ఇప్పుడు పెళ్లికి ఎవరు ముందుకు వస్తారు? ఇవన్నీ చాలా సామాజిక సమస్య చాలా వస్తాయి. ఒకటి అనుకోటి నేను ముందు జాగ్రత్త చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతాయి కనుక ఇది కాకుండా ఉండాలంటే ఇవాళ మానవీయ దృక్పథంతో ఆలోచన చేయాలి. ఈ కేసులో నేను స్పష్టంగా చెప్తున్నాను అడ్వకేట్ గా, అది ఆ వేలిముద్రలు తీసుకొని ఆ వేలిముద్రలు ఎవరియో తేలిస్తే అక్కడ దాకా వాడు ఎందుకు పోయినో అర్థం కావాలి. ఆన కావచ్చు వారు కావచ్చు, ఆడ మగ కూడా తెలియదు మనకి ఇప్పటికీ, అక్కడ ఎవరు పోయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, మనం సంతోష్ గారితో మాట్లాడదాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ గారితో. సంతోష్ గారు చెప్పండి, ఈ అంశం పట్ల మీరు ఏమంటారు? ఎందుకంటే అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి ఎస్ఎఫ్ఐ కానీ ఏబీవీపీ కానీ డైరెక్ట్ గా వెళ్ళి విద్యార్థులకి సంఘీభావం తెలుపుతూ పోరాడారు కాలేజ్కి యాజమాన్యానికి వ్యతిరేకంగా. సో అక్కడ జరిగిన అంశాలలో మీరు ఏం పరిశీలించారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? నమస్కారం అండి, రామ్మోహన్ రావు సార్. సంతోష్ గారు వినపడుతుందా మేడం? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, ఈ సిఎంఆర్ కండ్లకోయ సంబంధించింది 2 రోజుల పాటుగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఆందోళనతో పాటుగా ఎస్ఎఫ్ఐగా మేము కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడాము. విద్యార్థులకు సంబంధించింది ఏంటంటే 31st నైట్ సంబంధించింది విద్యార్థులు ఎవరో వచ్చి వీడియో తీశారని చెప్పేసి ఒక అమ్మాయి గుర్తించింది. అయితే అది వాస్తవం. ఎట్లా అంటే కిటికీ డోర్ దగ్గర ఏలు ముద్రలు పడడం, దాంతో పాటుగా వాళ్ళు వెక్కి వీడియో తీసే విధంగా అక్కడ వస్తువులు ఉండడం, మట్టితోని గడి ఉండడం కానీ, లేకపోతే వస్తువు పెట్టి కిటికీ డోర్ దగ్గర కానీ వీడియో తీయడం కానీ అలాంటివి చేశారు. అయితే విద్యార్థులు దీన్ని గుర్తించిన తర్వాత ప్రీతి రెడ్డి వార్డెన్తో చెప్పారు, మాకు ఇట్లా డౌట్ వస్తుంది వీడియో తీస్తున్నట్టు అని చెప్తే, మీరే వర్కర్స్ మీద మోజు పడుతున్నారు తప్ప మీకు ఎవరు వీడియో తీయలేదు అని చెప్పేసి ప్రీతి రెడ్డి మాట్లాడినట్టుగా విద్యార్థులు మాతో చెప్పారు. అంటే ఒక వార్డను రక్షణ ఇవ్వవలసిన వార్డనే సిఎంఆర్ కళాశాల వార్డన్ ఈ రోజు విద్యార్థులకు సంబంధించింది భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ మీద నిందలు మోసింది ప్రీతి రెడ్డి. దీనికి సంబంధించిన చైర్మన్ ని కూడా మేము అడిగాం,
అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, ప్రీతిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యార్థుల పైన నిందలు మోస్తున్నారు తప్ప జరిగిన విషయం మీద ఏం జరిగిందని చెప్పి మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి బాగా చదువుకొని వాళ్ళ కుటుంబానికి అభివృద్ధి చేసి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందామని ఆడపిల్లలు ధైర్యంగా చదువుకోవడం కోసం వస్తే వాళ్ళకి సంబంధించి రక్షణ కల్పించవలసిన సిఎంఆర్ కళాశాల ఈ రోజు విద్యార్థులకు సంబంధించింది వాష్రూమ్ల దగ్గరికి వెళ్ళి టెలిఫోన్లు పెట్టి రికార్డ్ చేసేంత వరకు ఈ రోజు సేఫ్టీ లేకుండా పోయింది సిఎంఆర్ కళాశాల సంబంధించింది. ఇది మొదటిసారి కాదు, సిఎంఆర్ కళాశాలలో మొదటిసారి జరిగినట్టుగా మనం గుర్తించవచ్చు, కానీ ఇది మొదటిసారి కాదు. మల్లారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగింది. ఆయన కూడా దాన్ని వాళ్ళ అధికారంతో కప్పిపెట్టారు. కానీ ఈ రోజు అమ్మాయిలు స్వయంగా మాకు న్యాయం కావాలి అని చెప్పి పోరాటం చేస్తుంటే ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించి ఎక్కడ ఉండాలండి? ఈరోజు మహిళలకు సంబంధించింది అమ్మాయిలకు హాస్టల్ చుట్టుముట్టు సీసీ కెమెరాలు ఉండాలి, కానీ సీసీ కెమెరాలు కూడా పని చేయని దుస్థితిలో ఉన్నాయి. అంటే పెట్టిన మధ్య ఒక బొమ్మలాగా సీసీ కెమెరాను పెట్టి కూడా సిఎంఆర్ కళాశాల ఈరోజు అమ్మాయిలను బదనాం చేసింది. అంటే అమ్మాయిలు కావాలని క్రియేటివిటీ చేస్తున్నారని చెప్తుంది, కానీ అమ్మాయిలు పడే ఇబ్బంది మాత్రం ఈ రోజు సిఎంఆర్ కళాశాల యజమాన్యం కావచ్చు, ప్రీతిరెడ్డి వార్డెన్ కావచ్చు, ఎవరు కూడా వాళ్ళ సమస్యను గుర్తించట్లేదు. అంటే విద్యార్థులు అయితే అంతకు ముందు కూడా, అంటే ఇప్పుడు ఎవరి మీద అయితే వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు అంతకు ముందు కూడా రాత్రిపూట తాగేసి, అంటే ఏ పరిసరాలు అయితే వాళ్ళు చూపిస్తున్నారో అదే పరిసరాల్లో వాళ్ళు తాగి అక్కడే గోలగోలగా మాట్లాడుకోవడము, వీళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము ఈ విషయాన్ని కూడా హాస్టల్ వార్డెన్ దృష్టికి, ఇన్ఛార్జ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కానీ పట్టించుకోలేదు అని విద్యార్థులు అంటున్నారు. అప్పుడే అడ్డుకట్ట వేస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని కూడా అంటున్నారు. దానికి విద్యార్థులతో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? మేము విద్యార్థులతోటి అమ్మాయిలతో డైరెక్ట్ గా అట్రాక్ట్ అయ్యామండి. అంటే అక్కడ జరిగింది ఏంటంటే వర్కర్స్ సంబంధించి కూడా జెంట్స్ వర్కర్స్ వంట చేసిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో జెంట్స్ వర్కర్స్, వాచ్మెన్ జెంట్స్, వీళ్ళు మహిళా కళాశాల దగ్గర ఎవరిని పెట్టాలి? వంట చేసే వాళ్ళకి సంబంధించి ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళని బయట రూమ్ అలౌట్ చేయాలి, కానీ ఆ మహిళా హాస్టల్లోనే రూమ్స్ అలౌట్ చేశారు. వాళ్ళని రూమ్స్ అలౌట్ రూమ్స్ అలౌ చేసి పెట్టారు. మీరు అమ్మాయిల మీద నిందలు మోస్తా ఉన్నారు. ఇదేంటని చెప్పేసి అమ్మాయిలు అడిగితే మీ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, మేము విడుదల చేస్తామని చెప్పేసి అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ప్రీతిరెడ్డి అని వాడన్, అంటే ప్రీతిరెడ్డి ఒకరే కాదు, ఆమె కూడా మహిళ ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న దాంట్లో ప్రీతిరెడ్డి ఇది చేపించింది ఎవరిని నమ్మడానికి లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎలాంటి సిబ్బంది ఉన్నా నమ్మడానికి లేదు. లేదు. అయితే ఇప్పుడున్న దాంట్లో అమ్మాయిలకు సంబంధించింది భద్రత ఇవ్వాల్సిన సిఎంఆర్ కళాశాల కావచ్చు, ఈ రోజు సమాజంలో కూడా అమ్మాయిలకు భద్రత ఇవ్వాలి, మహిళలకు భద్రత ఇవ్వాలి. కానీ ఆ భద్రతలో ఈరోజు ఎన్ని చట్టాలు వచ్చినా ఆ చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి తప్ప ఎవరికి కూడా ఈరోజు మహిళలకు కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు ఎక్కడ కూడా ఉపయోగపడుతుంది. పోలీస్ యంత్రాంగం సంబంధించింది 2 రోజుల నుంచి అక్కడనే కాపలు కాస్తుంది తప్ప ఏ ఒక్క విషయం అమ్మాయిలకు జరిగిన విషయం మీద ఈరోజు ఎన్ని సంబంధించి తీసుకొని వాళ్ళు కేసు డీల్ చేయాలి, కానీ ఈరోజు డీల్ చేయకుండా ఈరోజు అమ్మాయిలకు సంబంధించి అడిగిన సమాధానం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి లేదు, పోలీస్ యంత్రాంగం నుంచి లేదు. ఈ రోజు వాళ్ళ యజమాని గోపాల్ రెడ్డి చైర్మన్ వచ్చి ఆ విద్యార్థులు మీకు ఏం జరిగిందని చెప్పేసి కూడా కనుక్కునే దుస్థితి లేదు. మేము ఈరోజు ధర్నా చేసిన తర్వాత ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలుగా ధర్నా చేసిన తర్వాత డైరెక్ట్ గా యజమాని డైరెక్ట్ దిగొచ్చి మీకు ఏం జరిగిందని అడిగితే కూడా వాళ్ళకి ఈ రోజు మాకు ఇది జరిగింది అని చెప్పేసి ముఖం మీద యజమాని అడిగితే యజమాని సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈరోజు మిగిలిపోయింది. అంటే అమ్మాయిల సిఎంఆర్ కళాశాల కావచ్చు, మల్లారెడ్డి కళాశాల కావచ్చు, వీళ్ళందరూ కూడా డబ్బులకు సంబంధించి డబ్బుల మీద ఉన్న ఆశ విద్యార్థులు అమ్మాయిలకు భద్రత ఇచ్చే దాని మీద లేదని చెప్పేసి మాత్రం మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అమ్మాయిలకు జరిగిన అన్యాయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కానీ ప్రభుత్వం కమిటీ వేసినామని చెప్పేసి అమ్మాయిలు ఏమంటున్నారు? ఎన్ని కమిటీలను వేసుకోండి, ఏమని చేయండి, కానీ ఈ రోజు మా పర్సనల్ వీడియోస్ బయటికి పోయినాయి. చూసిన వ్యక్తి మా పర్సనల్ అని చూశాడు, కానీ దాని గురించి మీరు మాట్లాడకుండా ఈ రోజు అదనంగా రాజకీయాలు చేయడం కోసం ఇక్కడ వస్తే మాత్రం మేము సహించామని చెప్పేసి విద్యార్థులే స్వయంగా ఈ రోజు బహిష్కరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇది యజమాన్యం సంబంధించింది. ఆ హాస్టల్ పెట్టిన దగ్గర ఎక్కడ కూడా సేఫ్టీ లేదండి. మేము నిన్న ముందు తిరిగి చూసాం. ఈ రోజు జెంట్స్ సంబంధించింది డైరెక్ట్ గా వీడియో తీసిన వాళ్ళు అక్కడ సెలిఫోన్ కవర్ కూడా వాళ్ళ కింద పడ్డాయి, అక్కడనే సిగరెట్ తాగారు, అక్కడనే టెలిఫోన్ కవర్ని తగలబెట్టారు, అక్కడనే మంట పెట్టుకున్నారు. ఈ అన్ని పెట్టుకున్నప్పటికీ కూడా విద్యార్థులు ఈ రోజు వాచ్మెన్ ఏం చేశారు, ప్రీతిరెడ్డి వార్డెన్ ఏం చేసింది, ఈ రోజు సీఎంఆర్ సంబంధించి సిబ్బంది ఏం చేసింది, విద్యార్థులకు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా గమనించు. అంటే కావాలనే విద్యాలకు సంబంధించి సేఫ్టీ ఇవ్వకుండా డబ్బులు ఇస్తే చాలు చెప్తున్నామని జబ్బలు తడుచుకుంటే ఎట్లా? కాబట్టి సిఎంఆర్ కళాశాల సంబంధించింది అమ్మాయిల పట్ల నిర్లక్ష్యంగా వస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, సిఎంఆర్ కళాశాల కాదు చాలా కళాశాలలో అమ్మాయిలు ఈ రోజు చాలా మంది హింసపడుతున్న పరిస్థితి ఉంది. సరే సంతోష్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి జాయిన్ అయ్యారు స్టేట్ మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ గారు. పద్మ గారు నమస్తే అండి.
నమస్తే అండి. పద్మ గారు చెప్పండి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీరు. మహిళగా విద్యార్థుల చదువుకునే కాలేజీల్లో హాస్టల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు మీరు ఏమంటారు అసలు ఈ సిచ్యువేషన్ పట్ల? అంటే కెమెరాలు పెట్టి డైరెక్ట్గా వాష్రూమ్లో రికార్డ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రంగా సెన్సిటివ్ అంశం, ఇది ఒక సెన్సిటివ్గా పరిగణించాల్సిన అంశం. మరి కాలేజ్ యాజమాన్యం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు, ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. ఈ అంశం పట్ల మీరు ఏమంటారు? నిజంగా సిఎంఆర్ కళాశాలలో జరిగిన సంఘటనకు చాలా విచారకరంగా ఉంది. ఎందుకంటే ఒక లేడీస్ హాస్టల్లో కెమెరాలు పెట్టి వాళ్ళు బాత్రూమ్ లో ఏం చేస్తారు, స్నానం చేసేదాన్ని వీడియోలు చిత్రీకరించడం చాలా దురదృష్టకరము. ఇలాంటి యాజమాన్యము మరి ఏం చేస్తుంది? అక్కడ వార్డెన్ ప్రీతిరెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లలు చూడడం వలన అది వెలుగులోకి వచ్చింది. అది పిల్లలు చూడకపోతే అది ఇంకా ఎన్ని రోజుల నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనకైతే తెలియదు. నిజంగా ఈ యాజమాన్యము, ఈ మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కూడా చాలా సంఘటనలు జరిగింది. అప్పుడు కూడా మేము మహిళా కాంగ్రెస్ తరఫున కూడా మేము కొట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. మహిళల రక్షణ కోసము అనేక పథకాలను తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం అన్ని పాటు పడుతుంటే ఇలాంటి సిఎంఆర్ కళాశాల వాళ్ళు పనిచేస్తున్న ఆ ప్రీతిరెడ్డి వార్డెన్ కానీ అక్కడ ఉన్న వర్కర్స్ కానీ మహిళా కళాశాలలో పనిచేసేటప్పుడు మహిళలు ఎక్కువ యూజ్ చేసుకోవాలి, కానీ కళాశాలలో మగవాళ్ళని పెట్టి వంట వాళ్ళని పెట్టి వాళ్ళు సాయంత్రం అయినాక మందు సెల్లార్లో కూర్చొని మందు కూడా తాగుతున్నారని మా దృష్టికి వచ్చింది. నిజంగా ఇలాంటి సంఘటన జరిగితే మేము వాళ్ళను ఉపేక్షించేది లేదు. సభ్య సమాజం నవ్వుకునే విధంగా ఉన్నది. ఎందుకంటే అమ్మాయిలకు రక్షణ అనేది కల్పించినప్పుడే హాస్టళ్లకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వర్కర్స్ కానీ అక్కడ ఉన్న యాజమాన్యం కానీ పిల్లల పట్ల కరెక్ట్ వ్యవహరిస్తలేరు కాబట్టి అక్కడ వర్కర్స్ ఇట్లా చెలరేగిపోతున్నారు. ప్రీతిరెడ్డి ఏమంటుంది, మేము ఇక్కడ ధర్నాలు చేస్తాము, మా సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు వచ్చి ధర్నా చేస్తాం అది అంటే మీ వీడియో ఫస్ట్ అడిగితేనేమో ఎలాంటి వీడియోలు లేవు, ఏం లేదు, ఏ సీసీ కెమెరాలు లేవు అని మాట్లాడింది. తర్వాత వీళ్ళు వచ్చి మేము ధర్నాలు చేస్తాం అది అని అంటే మీ వీడియోలు బయటకి పెడతాము, మీరు ఎక్కువ మాట్లాడితే మీ వీడియోలు చూపిస్తాము. ఎట్లానండి? ఇది చాలా తప్పు కదా ఆమె మాట్లాడము. ఆమెను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఇలాంటి సంఘటన జరిపించిన వాళ్ళు ఎవరో వాళ్ళ సీసీ కెమెరాలు ఏ విధంగా చేస్తారు? చుట్టుపక్కల ఉండాలి సీసీ కెమెరాలు, కానీ వాళ్ళ బాత్రూమ్లలో పెట్టడము, వాళ్ళ పండుకునే గదులలో పెట్టడము ఇది చాలా సిగ్గుచేటు. మేము దీన్ని ఖండిస్తున్నామండి మహిళా కాంగ్రెస్ తరఫున. రైట్. పద్మ గారు, మీరు అన్నారు మహిళల అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది, సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది అంటున్నారు. సంక్షేమం అలాగే అభివృద్ధి, దీనికంటే ప్రధానంగా కావాల్సింది మహిళకి సేఫ్టీ, సెక్యూరిటీ. సో ఆ అంశంగా ఆ దిశగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతం హైదరాబాద్ సిపి అవినాష్ మొహంతి అయితే కమిటీని ఏర్పాటు చేయమన్నారు, నిజానిజాలు తేల్చమన్నారు. సో మహిళా కమిషన్ సెక్రటరీ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. మరి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? భద్రత, రక్షణ కల్పించే దిశగా ఎలాంటి అడుగులు వేయబోతోంది? ఈ అంశం పైన ఎలా తీర్మానించబోతోంది? మా సీఎం గారు కూడా చెప్పిండు, ఇంతకుముందు కమిటీ వేసినారు మహిళల రక్షణ కోసము. అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ చెప్పింది, శ్రీ కమిటీ వాళ్ళకి చెప్పింది, ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఏ సంఘటన మహిళల పైన కానీ విద్యార్థుల పట్ల కానీ ఎలాంటి సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే ఇలాంటి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారానే ఎక్కువ పర్యవేక్షణ చేస్తారు. కానీ ఇలాంటి అందులో పని చేస్తే వాళ్ళు ఈ విధంగా చేస్తారనేసి మనకైతే తెలియదు కదండి. మనము బయట జరిగేదాన్ని మొత్తం కనుక్కుంటున్నాము. ఇప్పుడు ఒక హాస్టల్ నడిపించే యజమాని ఎట్లుండాలండి? అక్కడ ఉన్న విద్యార్థులకు పూర్తి సపోర్ట్, తల్లిదండ్రులు వాళ్ళని నమ్మి వాళ్ళ హాస్టల్లో చేర్పిస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళు పూర్తి సపోర్ట్ గా ఉండి ఆ పిల్లలకు రక్షణగా ఉండాలి. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి లోపల జరిగేదంతా చూడదు కదండి. ఇప్పుడు మీ హాస్టల్లో ఫీజు తీసుకున్నప్పుడు ఆ ఫీజుకు తగ్గట్టు అక్కడ సెక్యూరిటీ పెట్టాలి, వాళ్ళ సీసీ కెమెరాలు బయట పెట్టాలి. కానీ రూమ్లలో పెట్టి వీళ్ళు చేసే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అందులో ఉన్న వర్కర్సే ఈ చెడు అలవాట్లకు దూరాలోచనలకు ఎక్కువ అయింది. అయితే వంట మనుషులు, వంట చేసే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళే ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టినని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మేము మహిళలకు అనేక విధాలుగా అనేక రకాలుగా సపోర్ట్ గా ఉండి వాళ్ళకి రక్షణ కోసము పోలీసు బృందాలతో పాటు ఇంకా సంఘాల వాళ్ళతో పాటు
మేము పనిచేస్తున్నాం. కానీ వాళ్ళు లోపల ఉండి వాళ్ళ లోపల హాస్టల్ సంబంధించిన వాళ్ళే ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టడం వలన ఇలాంటి బయటకు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ విద్యార్థులు చూసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోయి పేరెంట్స్ కి చెప్పడం వలన ఇది ఈ సిఎంఆర్ కళాశాల ఈ భాగవతం అంతా బయటపడ్డది. పద్మ గారు, మరి అంటే మీరు అన్నట్టు కాలేజ్ లో జరిగేదానికి మేము అంటే భద్రత కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా కాలేజ్ మీదే ఉంటది. అలాంటి అంశాల్లో మేమేం చేయగలుగుతాం అంటున్నారు. మరి ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా అన్నారు, మేము చేసేది మేము చేస్తున్నాము, మేము ప్రభుత్వం చేసే చర్యలన్నీ చేస్తున్నాం. ఇందాక రామ్మోహన్ రావు గారు ఒక విషయం అన్నారు, కేవలం ఈ కాలేజ్ లోనే కాదు అన్ని కాలేజ్ లో భద్రత కరువైంది అని ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నారు. మరి ప్రభుత్వం కామన్ గా అన్ని కాలేజీలకు కానీ హాస్టల్స్ కానీ కామన్ గా మానిటరింగ్ చేసి కాలేజీలు నడిపించేది ప్రాసెస్ ఏదైతే ఉందో అది కామన్ గా మానిటరింగ్ చేసి ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఆపే ప్రయత్నం చేసే అవకాశం లేదా? ఎందుకంటే ప్రభుత్వం చేతిలోనే ఏదైనా ఉంది, మానిటరింగ్ చేసే అవకాశం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందండి. రేవంత్ అన్న ప్రభుత్వం 100% ఈ కార్యక్రమాలు ఈ దుశ్చర్యలకు చర్మగీతం పాడాలనే ఉద్దేశంతోనే మరి సీఎం గారు చేస్తున్నారు. ఈ హాస్టల్ నడిపించే వాళ్ళు కూడా కరెక్ట్ చేయాలి కదండి అక్కడ. రైట్. పద్మ గారు ఒక్క నిమిషం. సంతోష్ గారు చెప్పండి. మేడం, విషయం ఏంటంటే పద్మ మేడం చెప్పినట్టుగా ఈ రోజు 24 hours లోనే ఎవరు దుండగులు ఏంటి అని గుర్తించే వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ వచ్చేసింది. కానీ ఈ రోజు 24 hours దాటిపోతుంది. దుండగులు గుర్తిస్తలేదంటే దాని అర్థం ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మాయిల పట్ల కావచ్చు మహిళల పట్ల కావచ్చు భద్రత పెంచుతుందని మేడం చెప్తుంది. కానీ ఎక్కడ పనిచేస్తుంది? అమ్మాయిలు అడిగేది కూడా అదే అండి. ఇప్పుడు అమ్మాయిలు అడుగుతుంది ఏంటంటే ఈ రోజు మాకు 24 hours లో మాకు చెప్తామని చెప్పిన పోలీస్ యంత్రాంగం సంబంధించి ఇప్పుడు వరకు చెప్పట్లేదు. యజమాన్యం డబ్బులు ఇచ్చి ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని కొనుక్కుందా, లేకపోతే మా వాళ్ళ దుండగులను కాపాడడం కోసం యజమాన్యం గోపాల్ రెడ్డి సంబంధించింది కళాశాల యజమాన్యం డబ్బులు ఇచ్చి ఆ దుండగులను కాపాడుతుందా అని చెప్పేసి అమ్మాయిలు డైరెక్ట్ గా అడుగుతున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మహిళా కమిషన్ పద్మ మేడం అడిగింది కూడా అదే విషయం. ఏంటంటే ఈరోజు మా వీడియోలు పోయినాయి బయటికి, ఈరోజు మేము కూడా అసలు సమస్యగా ఇదైపోతున్నాం. ఎంతమంది ఏం మాట్లాడినా కూడా అమ్మాయిలు మాత్రం డిప్రెషన్ లో ఉన్నారండి. అంటే ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదంటున్నారు. వేలి ముద్రలు మ్యాచ్ చేసే అంశానికి కూడా ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు పోలీసులు. ఏలు ముద్రలకు సంబంధించింది గుర్తించామని చెప్పేసి ఒకసారి పోలీస్ యంత్రాంగం చెప్పింది. తర్వాత నిన్న మీటింగ్ లో విద్యార్థుల దగ్గర మీటింగ్ జరిగినప్పుడు ఏలు ముద్రలు సరిగా రావట్లేదని చెప్పేసి చేశారు, బహిష్కరించారు. ఏలు ముద్ర ఇట్లా రాదండి. ఈరోజు అమ్మాయిలకు సంబంధించింది దాదాపు 1000 మంది అమ్మాయిలు అక్కడ ఉన్నారు. 1000 మంది అమ్మాయిలు దాదాపు 300 వీడియోస్ బయటకు పోయినాయని చెప్పేసి ఈరోజు స్వయంగా టీవీలలో కావచ్చు డైరెక్ట్ అమ్మాయిలు చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ భద్రత ఉంది? అంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము భద్రత ఇస్తున్నారు అని చెప్పేసి పద్మ మేడం చెప్తా ఉంది. భద్రత ఇస్తే 24 గంటల్లో రావాలి కదా బయటికి దుండగులు ఎవరు అనేది. అమ్మాయిలు అడిగేది కూడా అదే, మా వీడియోస్ ఏం పోయినాయి బయటికి, అసలు మాకు భద్రత ఉందా లేదా, మేము డబ్బులు పెట్టి ఈరోజు చదువుకుందామని చెప్పేసి మా కుటుంబం బాగుపడతామని వస్తే ఈరోజు మమ్మల్ని బదనాం చేసే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అమ్మాయిలు డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. సంతోష్ గారు, మీరు అక్కడికి డైరెక్ట్ గా ఆ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళారు. సో ఇది అంతా విద్యార్థుల వర్షన్, కాలేజ్ యాజమాన్యం వర్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు అక్కడికి వెళ్ళి విద్యార్థులకు సంఘీభావం తెలిపినప్పుడు, మీరు వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించారు? రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దీనిలో రాజకీయాలు ప్రవేశించకూడదు అంటున్నాను. ఇంతకుముందు మన పద్మ గారు మంచిది అంటున్నాను. ఎందుకంటే నీలం పద్మ గారు చెప్పినట్టు సంతోష్ గారు 2 నిమిషాలు మీరు వీడియో సరిగ్గా వస్తే లేదు, అందుకని నేను మాట్లాడుతున్నాను. చెప్పండి. నేనేమంటున్నానంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మొట్టమొదటి రాజకీయాలు ప్రవేశం చేస్తే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇప్పుడు అందుకని నేను కాలేజీ పేరును మాత్రం ప్రస్తావించాను తప్ప అది మల్లారెడ్డిదా ఎల్లారెడ్డిదా నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే అది మనకి ఇమ్మెటీరియల్, ఏ కాలేజీ జరిగింది తప్పే అంటున్నాను కదా. సార్ రామ్మోహన్ గారు, మనం ఖచ్చితంగా ఒక్క నిమిషం అండి, మనం ఖచ్చితంగా అంటే రాజకీయాలు తీసుకురావాల్సిన అంశం కాదు ఇది, ఒప్పుకోవాల్సిందే. కానీ కొన్నిసార్లు రాజకీయ ప్రెషర్స్ వల్ల కూడా విద్యార్థులకి న్యాయం జరగకపోవచ్చు. అదే చెప్తున్నాను. ఇప్పుడు అది ఘోరంగా మల్లారెడ్డి గారిది అయితే ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన. మా కాలేజీ యాజమాన్యానికి ఏం లాలూచి ఉండదు, ప్రభుత్వానికి లాలూచి ఉండదు. కనుక ఏమంటే పద్మజ గారు మన మహిళా కమిషన్ సెక్రటరీ ఉంటో ఆమె సందర్శించి కూడా మేము సంతోష్ ఒక్కటి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే 2 విషయాలు గమనించాలి.
ఇంతకుముందు సంతోష్ గారు అన్నట్టు ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత మీరు కళాశాల ప్రిమిసెస్ ని ఎట్లా కవర్ చేయాలి? ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, 10 ఫ్లాట్లు ఉండొచ్చు. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎవరైనా రెంట్కి ఇచ్చిపోతే వాళ్ళ ఆధార్ కార్డుతో సహా తీసుకోవాలి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అడ్రస్ తీసుకోవాలి. రెండోది సీసీ కెమెరాలు పెట్టుకోమని చిన్న 10 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ చెప్తున్నప్పుడు ఒక వేలాది మంది విద్యార్థులు చదువుతున్న కళాశాల భద్రత ఎట్లా ఉండాలని అడుగుతున్నాను నేను. ఇవాళ దున్నపోతే ఏడిందంటే దూడని కట్టేమన్నట్టు కొన్ని పరిష్కార చర్యలు వాళ్ళు చెప్పారు. ఎంత దుర్మార్గంగా ఉందంటే మేము బాత్రూమ్ వెనక ఫెన్సింగ్ వేస్తామంటున్నాను. కెమెరాకి ఫెన్సింగ్ అడ్డం వస్తుందా? డ్రోన్ కెమెరాలు వచ్చిన తర్వాత ఇవాళ ఫెన్సింగ్ ఇవన్నీ అడ్డం వస్తాయా? చేయాల్సిన పని ఏంది? అక్కడ సీసీ కెమెరాలు పెట్టి అక్కడ ఎవరన్నా చూస్తుంటే వాడు పట్టుబడుతాడు. అది చేయాల్సిన పని. అట్లాగే పోలీసులు కూడా విచిత్రంగా నిన్న మన మెడికల్ కమిషనర్ తర్వాత నిన్న మాట్లాడిందని చెప్తున్నాడు, ఇవాళ మాట్లాడింది తెలియదు నాకు. నిన్న మాట్లాడిందని ఏమంటాడు అంటే సీసీ కెమెరాలు లేవు లోపల, మన ఏమంటారు దాన్ని లోపల హిడెన్ కెమెరాస్ లేవు అన్నాడు. ఆయన అంటే చెప్తాడండి, ఇప్పుడు ఏమంటారు ఒక విచారణ జరుగుతున్నప్పుడు హిడెన్ కెమెరాస్ లేవని చెప్పడం వల్ల కళాశాల యాజమాన్యానికి సపోర్ట్ ఇచ్చినట్టే అవుతుంది కదా. అది మూడో చెప్తున్నాను, ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళని ఎవరైతే సిబ్బంది ఉందో వాళ్ళని అదే దానిలో ఉంటున్నారు అన్నారు, అది ఉంచడానికి వీల్లేదు, అది ఒక నిబంధనకు విరుద్ధంగా ఉన్నది. నాలుగోది ఏంటంటే వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టి మొత్తం ఇప్పుడు గేట్ నుంచి లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ ఈ బాత్రూమ్ లో వెనక ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. అంటే దాని అర్థమైంది ఎవరు దాచిపెడుతున్నట్టు వీళ్ళంతా. అందుకని ఆధునిక సమాజం ఇవాళ ఎంత అభివృద్ధి చెందిందో అంత సీసీ కెమెరాలు ఆపి, అంటే కంప్యూటర్ కు మెదడు ఉంటది కానీ కంప్యూటర్ తప్పు చేయదు కనుక అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా ఉంటుంటే ఇవాళ పట్టుబడి వాళ్ళు కలిపి ఇవ్వనందరని నా ప్రశ్న. మూడో చెప్తున్నాను, ఈ రాజకీయం ఎందుకు చేద్దాం అంటున్నానంటే కాంగ్రెస్ తెలుగుదేశమా మన వైఎస్ఆర్ సిపిఐ టీఆర్ఎస్ పిఆర్ఎస్ అన్న సంబంధం లేదు. నేనేమంటున్నాను అక్కడ యాజమాన్యం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ రాజకీయాలు లాగే ప్రయత్నం చేసేది. చేసినాక ఏమైతుంది, రేపు కాంగ్రెస్ ని వీళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళని అంటారు, అసలు సమస్య ఎక్కడో పోతుంది. అందుకని డైరెక్టర్ కూడా ఆయన ఎవరు మన దుర్గారెడ్డి అనుకుంటా, ఆయన ఒక కమిషన్ మేము వేస్తున్నాము అంతర్గత కమిషన్ అన్నారు. నాకు నమ్మకం లేదు. అంతర్గత కమిషన్ వాళ్ళు వేస్తే ఆ కళాశాల నేనేమంటున్నానంటే అంతర్గత కమిషన్ కాదు ఇక్కడ వేయాల్సింది. మహిళా కమిషన్ పద్మజ గారు ఉన్నారు కదా, వారి ఆధ్వర్యంలోనే అఖిల పక్షాన్ని అంటే విద్యార్థి సంఘం అఖిల పక్షం అంటే వాళ్ళు పెద్దవాళ్ళు రాజకీయాల్లో వద్దు గారు, అఖిల పక్షంలో విద్యార్థి సంఘ నాయకులు ఉండాలి. ముఖ్యంగా అందులో హాస్టల్లో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులు ఉండాలి. అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళ కాళ్ళకు వాళ్ళే మొక్కి దీర్ఘాయుష్మాన్ బావ అనుకుంటారు, ఏం జరగలే అంటారు, తేల్చేస్తారు. మరి లాభం ఏంది? అందుకని ఏమంటారమ్మా సీసీ కెమెరాలు లేకపోతే పోలీస్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో సీసీ కెమెరా పెట్టకపోతేనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారే, పోలీస్ రికార్డు లేకుండా వాళ్ళు అడ్రస్ తీసుకోకపోతే ఓనర్ మీద కేసు పెడుతున్నారే, మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? కానీ రామ్మోహన్ రావు గారు మనం చూసుకుంటే చాలా వరకు నేరాలు సరే దొరికిపోతే తర్వాత చూసుకుందాంలే పెద్ద శిక్ష పడదు అలా అనే ఒక నెగ్లిజెన్స్ తో రెక్లెస్నెస్ తో చేస్తున్న నేరాలు కూడా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం ఈ అంశం మీద మాట్లాడుకుంటే కూడా పోలీసులు ప్రాథమికంగా విచారించినప్పుడు కూడా మాకు వీడియోలో ఏం కనిపించలేదు, ఫోన్లో ఏం దొరకలేదు అని చెప్పి కొట్టిపారేసే అంశాలే మనం చూసాం ఈ అంశంలో కూడా. సో అసలు పోలీసులు ప్రాపర్ గా పనిచేస్తూ కమిషన్ ఏర్పాటు చేసైనా లేకపోతే ప్రాథమికంగా పోలీసులు చేసే విచారణలో అయినా స్ట్రిక్ట్ గా ఉండి అసలు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని ప్రాపర్ గా పట్టుకుంటే అసలు నేరాలు చేయడానికే భయపడతారు కదా, ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు ప్రభుత్వం? పోలీసులు సంతోష్, ఇప్పుడు పోలీసులు రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సీసీ కెమెరాలు పని చేస్తలేవంటే పనిష్మెంట్ కింద వాళ్ళకి ఫైన్ వేయాలి. నెంబర్ 1 అది నేరమే కదా. అది పక్కన పెట్టి వాళ్ళు ఏం దొరకలేదు అని వీళ్ళే చెప్తుంటే కంచే చేని వేసినట్టు పోలీసులు ఫస్ట్ నిష్పక్షపాతంగా ఇది ఎంక్వైరీ చేస్తేనే అర్థమవుతుంది. కాలేజ్ యజమాన్యానికి పోలీసులకి ఏమైనా ఉంటుందా అంటే మనం చెప్పలేము, అది మనం ఆధారం లేకుండా మాట్లాడద్దు కదా. కానీ వాళ్ళ చర్యలు మాత్రం ఆ వైపు అంటున్నాను. ఫస్ట్ కమిషన్ వాళ్ళు ఏం చేయాలంటే పోలీసులు ఫైన్ వేయాలి సీసీ కెమెరాలు పనిచేస్తలేవంటే. రెండోది ఏం చేయాలి, వేరే ముద్రలు చెరిపేసిండ్రు, ఎవరు చెరిపేసిండ్రో గుర్తుపట్టరాదా? ఎవరు చేసి పేషెంట్ అక్కడికి పోయిందా తెలియదా? అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయాల ప్రవేశం లేకుండా నిష్పక్షపాతంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా కమిషన్ ముందుకు వచ్చింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంక్వైరీ కమిషన్ వాళ్ళ ద్వారా వేయాలి. అఫీషియల్ గా ఒకటే వేయండి, సమాజం నుంచి ఒక కమిటీ వేయండి. అందులో ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఈ విద్యార్థి సంఘాల నాయకులు కూడా వేయమని నేను కోరుతున్నాను. రైట్ సంతోష్ గారు చెప్పండి, ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకుల పాత్ర అక్కడ కీలకంగా ఉంది. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళి చూసిన మనుషులైతే ఎవరైతే ఉన్నారో, మీరు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూసారు, విద్యార్థులతో మాట్లాడారు, అలాగే పోలీసులతో మాట్లాడారు, యాజమాన్యంతో కూడా మాట్లాడారు. మరి అక్కడ మీరు పరిశీలించిన అంశం ఏంటి? పోలీసులు ప్రాపర్ గా పనిచేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? యాజమాన్యం పోలీసులు కుమ్మక్కైనట్లు మీకు ఏమైనా అనిపించిందా? ఆ సిచ్యువేషన్ ఎట్లా అనిపించింది మీకు అసలు? ఒకటి ఏంటంటే మేడం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పోలీస్ యంత్రాంగం యాజమాన్యంతో కుమ్మక్కైందా అంటే మనం తేల్చి చెప్పలేదు.
కానీ ఒకటి మాత్రం మనం చెప్పగలం, ఎందుకంటే పోలీస్ యంత్రాంగం టెక్నాలజీ పెరిగినాక కూడా ఇప్పటి వరకు అమ్మాయిలకు ఎవరైతే వీడియోలు తీసిన దుండగులు ఉన్నారో వాళ్ళని గుర్తించకపోవడం ఇది పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దాంతో పాటుగా నిన్న మేము అక్కడ పోయిన తర్వాత అమ్మాయిలకు సంబంధించింది వాళ్ళు అడిగేది ఒకటే, మాకు ఈ రోజు భద్రత లేదు, మాకు భద్రత లేకపోవడం వల్లనే ఈ రోజు మా బాత్రూమ్ లోకి వచ్చి వీడియో రికార్డింగ్ చేసుకొని ఈ రోజు చూసిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే దాంట్లో మాకు ఎందుకు పోలీస్ యంత్రాంగం సహకరించట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రోజు అమ్మాయిలు డైరెక్ట్ అడుగుతున్న క్వశ్చన్ కి యజమాన్యం దగ్గర సమాధానం లేదు, అక్కడ పోలీస్ యంత్రాంగం దగ్గర సమాధానం లేదు, ఇక్కడ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అంటే దాదాపు 1000 మంది ఆ అమ్మాయిలకు సంబంధించింది ఈ రోజు డైరెక్ట్ ధర్నాలో కూర్చొని ఈరోజు మాకు భద్రత లేదని చెప్పేసి అడుగుతున్నప్పుడు ప్రభుత్వం స్వయంగా దిగి ఇప్పుడు దాకా రామ్మోహన్ సార్ చెప్పినట్టుగా జడ్జితో విచారణ చేపించాలండి. డైరెక్ట్ గా జడ్జితో కమిటీ వేసి ఇప్పుడు పద్మ గారు ఉన్న కమిషనర్ మైనా కమిషనర్ తో కమిటీ వేసి విచారణ జరిపించాలి. ఆ విచారణ జరిపించే దాంట్లో కూడా నాకు డౌట్ ఏంటంటే ఈరోజు గోపాల్ రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళు డబ్బులతో కూడుకున్న విషయం. అనేక సమస్యలు కళాశాలలో వస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క సమస్య మీద ప్రభుత్వం శిక్ష ఇచ్చిన ఘనత లేదు. వాళ్ళు డబ్బులతో కుంభకై రోజు డబ్బులతో ఇచ్చి కాంప్రమైజ్ చేసుకున్న ఘనతలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి సిఎంఆర్ కళాశాల కావచ్చు, మల్లారెడ్డి కాలేజ్ కళాశాల కావచ్చు, ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వస్తున్న సమస్యల్ని గుర్తించి వాళ్ళ శిక్షించిన ఘనతలు లేవు. ఎందుకంటే మల్లారెడ్డి కావచ్చు, గోపాల్ రెడ్డి కావచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులతోటి ఏదైనా చేయగలం. ఎంతమంది అమ్మాయిల వీడియోలు తీసినా ఆ వీడియోలను కూడా మేము పక్కన పెట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేయగలం అనే ధీమాతో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు భయపడట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి భయం వాళ్ళకి లేదు. ఏం చేసుకుంటారో చేసుకోకుండా అనే ఛాలెంజ్ లో ఉన్నారు. నిన్న అమ్మాయిలు గోపాల్ రెడ్డి క్వశ్చన్ అడుగుతుంటే చైర్మన్ గోపాల్ రెడ్డి క్వశ్చన్ అడుగుతున్నారు, ఒకటే చెప్పాడు, ఏం చేసుకుంటారో చేసుకోకుండా అని చెప్పాడు అమ్మాయిలకు. అంటే ఎక్కడ భద్రత ఉంది? ఒక చైర్మన్ గా ఆయనని అట్లా చెప్పినప్పుడు పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసు పెట్టాలి? వాస్తవంగా చైర్మన్ మీద కేసు పెట్టాలి, చైర్మన్ మీద క్రిమినల్ కేసు పెట్టి శిక్షించాలి. జేఎన్టీ యూనివర్సిటీలో అంటూ వెంటనే వాస్తవంగా జేఎన్టీ యూనివర్సిటీలో వీసీ వీళ్ళందరూ ఉన్నారంటే హోల్లో పెట్టాలి, సిఎంఆర్ కళాశాలలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఆ కాలేజీ అమ్మాయిలకి భద్రత లేని కాలేజీ, స్టూడెంట్స్ కి భద్రత ఇవ్వని కాలేజీలో ఎందుకు అడ్మిషన్ ఇవ్వాలి? అవును, ఇది తొలి వివాదం కాదు. అంతకు ముందు జరిగిన వివాదాలకి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ కానీ సమస్య పరిష్కారం కానీ ఇవ్వలేదు, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలో కూడా జరిగే సిఎంఆర్ కళాశాలలో మొదటిసారి జరిగింది అని మనం భావించొద్దండి. చాలా మంది విద్యార్థులు బలిపోయారు. మల్లారెడ్డి కాలేజీలో కావచ్చు, సిఎంఆర్ కాలేజీలో కావచ్చు, వీళ్ళు పెట్టే టార్చర్ తోటి, వీళ్ళు పెట్టే ఎలాంటి సౌకర్యాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు బలైపోతున్నారు. అక్కడ అమాయకులు విద్యార్థులు బలైపోతున్నారు. చదువుకుందాం అభివృద్ధి అయిదామని వచ్చిన విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. డైరెక్ట్ గా కమిషనర్, మహిళా కమిషనర్ పద్మ మేడం దగ్గరనే అమ్మాయిలు అన్నారు. రైట్. సో పద్మ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు విద్య ఒక్క నిమిషం సంతోష్ గారు, ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు చెప్పండి. సమస్య ఎక్కడ వస్తుందంటే విద్య కార్పొరేటీకరణ వల్ల వస్తున్న సమస్య ఇది. అన్ని పార్టీల నాయకులకు కళాశాలలు ఉన్నాయి, ఒకరినొకరు సహకరించుకుంటారు. పార్టీలు అధికారం మారిన తర్వాత కూడా వీళ్ళు సహకరించుకుంటారు. కార్పొరేటీకరణ చూడండి, పేర్లు చెప్పను కానీ మల్లారెడ్డి ఒకటే కాదు కదా, కాంగ్రెస్ నాయకులకు కళాశాలలు ఉన్నాయి, బీఆర్ఎస్ లకు ఉన్నాయి, బీజేపీ వాళ్ళకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి కళాశాలలు. కనుక సమస్య అక్కడ ఉంది. రెండోది ఏంటంటే వీళ్ళు ఆ కళాశాలలు పెట్టుడు కాదు, పెట్టిన తర్వాత నడిపే క్రమంలో ఇదే మల్లారెడ్డి కాలేజ్ మీద గతంలో ఒక ఆరోపణ వచ్చింది. యూనివర్సిటీ దానిలో ఫేక్ సర్టిఫికేట్, ఫేక్ రిజిస్ట్రేషన్ వచ్చింది. మరి ప్రభుత్వం మారింది కదా, అప్పుడంటే మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఏమైంది? ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు చాలా కళాశాలలు బఫర్ జోన్లలో చెరువులో ఉన్నాయి అన్నారు. మరి వాటి గురించి ఏం చర్య తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆయన మన పల్లా రాజేశ్వరరెడ్డి గారు పేర్లు చెప్తాయి. ఇప్పుడు రాజకీయానికి వస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఈఏ మల్లారెడ్డి గారు, వీళ్ళ ఓవైసీ, వీళ్ళందరి కళాశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? బఫర్ జోన్ లో చెరువులో ఉన్నాయి కదా. వాటి మీద ఎందుకు మాట్లాడతలేరు? సో అసలు వ్యవస్థ ప్రాపర్ గా నడవట్లేదు. ఒక్క నిమిషం ఇప్పుడు ఈ కార్పొరేటీకరణ వల్ల ఏమైతుందంటే ఇటు పక్కనేమో మధ్య తరగతి వాళ్ళు తమ జీవితాలను తాకట్టు పెట్టి పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్ సరిగ్గా నడిచి లొల్లే ఉండదు కదా, ఆడ వస్తున్నాం. గవర్నమెంట్ హాస్టల్ మరణాలు జరుగుతున్నాయి. ఇలా ఐఐటి మనకు బాసరదాల్లో రోజుకు ఆత్మహత్య జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఏమైతుంది? అక్కడ సరిగ్గుంటే ఇక్కడ రాదు కదా. ఇప్పుడు లక్షల రూపాయలు ఫీజులు పెట్టారని ఎవరు గవర్నమెంట్ పైసలు పెట్టరు, పైసలు ఎక్కువ ఎవరు చేయడు. మధ్య తరగతి వాళ్ళు ఇంకా చదివిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రైవేట్ కదా, కొంచెం భద్రత ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. భద్రత కూడా కొరవడ్డాక ఇంట్లో చదివిందానికన్నా వాళ్ళకి వచ్చిందే అనుకుంటాం.
అందుకనే హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ నడపడంలో కూడా 46 మంది చనిపోయింది ఇప్పటిదాకా. దాని గురించి మాట్లాడటం లేరు. ఐఐటిలో చాలా వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, విద్యార్థులు దాని మీద అయ్యటం లేరు. దీనివల్ల ఏమైతుందంటే ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందో అక్కడ కార్పొరేట్ కారణం పెరుగుతుంది. ప్రభుత్వం 2 రంగాలు విఫలమవుతుంది, ఒకటి విద్య, 2 ఆరోగ్యం. మీ నాశనం చేసిండ్రు. ప్రభుత్వ రంగంలో పోతే వైద్యం అంతదని నేను రాను బిడ్డ సర్కారు దావకానకు అన్నట్టు అది తిలాపాపం తలాపేడి కట్టిన ఒక్కటి వాళ్ళ కాంగ్రెస్ అంటలేను. ఇంతకు ముందున 10 ఏళ్ళ బీఆర్ఎస్, అంతకు ముందున కాంగ్రెస్, అంతకుముందు తెలుగుదేశం. ఎవడైతే నాకు నేనేమంటున్నా అంటే విద్య ప్రైవేటీకరణ చేయడము, కార్పొరేటీకరణ చేయడం, వైద్యాన్ని కూడా ఖరీదు చేయడం వల్ల ప్రతి కుటుంబం ఇవాళ చిన్న జబ్బు వస్తే 40% డబ్బు దానికే పెట్టాల్సి వస్తుంది. పేదలు మరింత పేదలు అవుతున్నారు. సరిగ్గా అవి నడుస్తే ప్రభుత్వంలో విద్య ఆరోగ్యం అందుతే ఇటువంటి కళాశాల నడవనే అమ్మా. ఓకే సార్, ఒక్క నిమిషం. పద్మ గారు మీరు చెప్పండి, ఇప్పుడు పోలీసులు మహిళా కమిషన్ కార్యదర్శి వచ్చారు, ఆమె కూడా అంటే కమిషనర్ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయమన్నారు. కాలేజ్ ఇంటర్నల్ గా కూడా ఒక కమిటీ వేస్తామన్నారు. కానీ ఆ కమిటీ పట్ల విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రజలు కూడా నమ్మదగిందిగా లేదు అంటున్నారు. మరి పోలీసు వ్యవస్థ ప్రాపర్ గా పనిచేస్తే ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, ఇప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేదు, కేసులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు, ఎక్కడిదక్కడే ఉంది. సో పోలీసు వ్యవస్థని ప్రాపర్ గా పనిచేస్తూ అలాగే ఇప్పుడు వేసిన కమిషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే నిష్పక్షపాతంగా ఆడవాళ్ళ అభివృద్ధి పట్ల, ఆడవాళ్ళ భద్రత పట్ల పనిచేస్తుందని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా పరిగణించబోతోంది, ఎలా తీసుకోబోతోంది? ఈ మధ్య కాలంలో మన ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ గారు నేరెళ్ల శారద గారు, ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి గారు, మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు చాలా హాస్టళ్లను, చాలా కాలేజీలను విజిట్ చేయడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్నాయని కొంతమంది విద్యార్థుల ద్వారా ఫోన్ రావడం వలన ఖచ్చితంగా ప్రతి ఒక్క కళాశాలకు, ప్రతి ఒక్క హాస్టల్ విజిట్ చేసి అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, అక్కడ అంటే ప్రతి ఒక్క దగ్గర యజమాన్యము కరెక్ట్ పనిచేస్తే ఒక ఇప్పుడు యజమాన్యం ఏం చేస్తున్నదో వాళ్ళకు కరెక్ట్ ఫీజు తీసుకున్నప్పుడు, హాస్టల్లో పిల్లల్ని పెట్టుకున్నప్పుడు, కళాశాలలో పిల్లల్ని చేర్పించుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ఫీజు తీసుకున్నారో వాళ్ళకు కూడా కరెక్ట్ ఫెసిలిటీ పెట్టాలి. వాళ్ళు ఫెసిలిటీ పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కాలేజీకి ఏదో పేరు రావాలని, మంచి పేరు రావాలని, మంచి చదువుకునే విద్యార్థులను తీసుకొని ఈ రోజు పిల్లలకు సరైన సౌకర్యాలు పెట్టకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రోజు మరి కాలేజీల్లో సరైన సౌకర్యాలు చెక్ చేయడానికి విద్యా వ్యవస్థలో పైన అధికారులు పలు డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మరి అవన్నీ ప్రాపర్ గా పనిచేస్తే కాలేజ్ లో జరుగుతున్న ఇలాంటి అగాత్యాలకి మనం అడ్డుకట్ట వేసి మీరు అంటున్న ఫెసిలిటీస్ ని ప్రాపర్ గా చేయాలంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రాపర్ గా పనిచేయాలి. పద్మ గారు రైట్. పద్మ గారు, ఇప్పుడు మీరు అంటున్నట్లు ఆ లోపల ఫీజులు ఎలా తీసుకుంటున్నారో ఫెసిలిటీస్ కూడా అలాగే ఇవ్వాలి అంటున్నారు. ఫెసిలిటీస్ ఇవ్వకపోవడం వల్ల, ప్రాపర్ గా భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తున్నాయి అంటున్నారు. మరి లోపల కాలేజ్ ప్రైవేట్ అయినది కానివ్వండి, గవర్నమెంట్ దైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, విద్యా సంస్థలో పైన అధికారులు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్కింగ్ చేసుకోవడానికి, అలాగే అక్కడ ప్రాపర్ గా నడుస్తుందా లేదా అని ఒక ఇది ఏర్పాటు చేసుకోవడానికి. మరి ఆ విద్యాశాఖ అధికారులు ప్రాపర్ గా పనిచేస్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి ముందే రావు కదా. కాలేజ్ యాజమాన్య ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అది ప్రాపర్ గా ఉన్నాయా లేదా, సక్రమంగా నడుస్తున్నాయా లేదా అనే అనేది చెక్ చేయడానికే కదా ఈ వ్యవస్థలు ఉన్నది, ఈ పైన ఉన్నతాధికారులు ఉన్నది విద్యా వ్యవస్థలో. అవునండి, ఇప్పుడు వ్యవస్థ ఉన్నది, వ్యవస్థ పోయి పనిచేసి వాళ్ళతో చూస్తున్నారు. పోయినప్పుడు మాత్రమే మంచిగా చూపిస్తున్నారు ఆ కాలేజ్ యాజమాన్యం గానీ, హాస్టల్ యాజమాన్యాలు గానీ. మళ్ళీ తర్వాత ఎక్కడ చిప్ప అక్కడ పెట్టినట్టే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కమిషనర్ గారి ద్వారా ఇప్పుడు అక్కడ కమిటీ వేసినారు. ఆ కమిటీకి సహకరించి ఆ కమిటీ ద్వారా పోయినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయిలకు ఇప్పుడు మీరు అన్నట్టు వెళ్ళినప్పుడు బాగానే చూపిస్తున్నారు అంటే తూతూ మంత్రంగా ఎప్పుడంటే అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు మూడు వచ్చినప్పుడు వెళ్ళి చెక్ చేస్తున్నట్లే కదా అర్థం. అట్లనే కాదండి, ఇప్పుడు యాజమాన్యం కరెక్ట్ పని చేయాలి కదండి, అక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు వీళ్ళు అధికారులు వచ్చి చెక్ చేసినంత మాత్రాన అది కుదరదు కదా. వాళ్ళు ఎప్పటికీ రన్ చేస్తున్నప్పుడు ఎప్పటికీ వాళ్ళకి కరెక్ట్ ఫెసిలిటీ ఇవ్వాలి, వాళ్ళకు మంచి చూడాలి, వాళ్ళు దూరం నుంచి సీసీ కెమెరాలు పెట్టాలి, వాళ్ళు పండుకునే రూమ్లలో, బాత్రూమ్లలో సీసీ కెమెరాలు ప్రాపర్ గా పని చేసేలాగా చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులది, విద్యాశాఖ అధికారులు. అంటే ప్రభుత్వం బాధ్యత. పద్మ గారు, ఇప్పుడు
సువర్ణ గారు, అంటే నేను ప్రైవేట్ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్టల్స్ కాదు కదండి ఇది. గవర్నమెంట్ హాస్టల్ అయితే గవర్నమెంట్ మరి మీరు అన్నట్లు మొన్న మహిళా కమిషన్ ఎంక్వైరీ చేసి ఊహించిన కాలేజీలు కూడా ప్రైవేట్ సంస్థలే. మేడం ఎలాంటి సంస్థ లేకపోతే పర్మిషన్ ఎలా ఇచ్చారు? లేదు పద్మ గారు మీరు అన్నారు కదా మహిళా కమిషన్ మొన్న పలు విద్యా సంస్థల మీద దాడి చేశారు, అక్కడ అన్ని చెక్ చేశారు, కొన్ని పలు విద్యా సంస్థలు ఊహించారు, అవి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలే. మరి అక్కడ ఎలా ప్రాపర్ గా పని జరిగింది? కాదు మా సువర్ణ గారు, ఇప్పుడు ఇక ఏంటంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నారు. నేను పార్టీలు అంటలేను. ఇప్పుడు అధికారులు ఉండరు కదా, ఈ క్యాంపస్ కు పర్మిషన్ ఉందా లేదా? ఇప్పుడు చైతన్య, శ్రీ చైతన్య పేరే చెప్తున్నా, చాలా ఉన్నాయి కదా, నారాయణ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఒకే క్యాంపస్ కు పర్మిషన్ తీసుకొని 4 క్యాంపస్లు నడుపుతున్నారు. హాస్టల్ నడపడానికి వీలే లేదు అక్కడ. మరి ఎట్లా నడుపుతున్నారు అంటే అధికారులు రాజకీయ నాయకులు ఈ కాలేజ్ యజమానులు కలిసి నడుస్తున్నాయి. ఇవంతా వాళ్ళే అంతా వాళ్ళే. అందుకని ప్రైవేట్ కళాశాల మీద ఎంక్వైరీ చేసే అధికారం ఉన్నది, లేకపోతే సమస్య లేదు. హాస్టల్ సక్రమంగా నడవకపోతే సీజ్ చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే. నేరల శారద గారు నాకు చాలా మంచి మిత్రురాలు, మేము ఇద్దరం కలిసి చాలా కార్యక్రమాలు పాల్గొన్న వాళ్ళని చెప్తున్నాను. శారద గారు ఇప్పటికీ స్పందించలేదు. స్పందన రావాలంటున్నారు, శారద గారు రావాలి. పద్మజ గారు వచ్చారు, సెక్రటరీ వచ్చారు. మరి ప్రజాప్రతినిధి ఆమె వచ్చి ఈ పరిశీలించాలి. ఒక్కటే మనిషికి ఏముంటదంటే కష్టం ఉన్నవానికి ఓదార్పు. నేనున్న బిడ్డ మీకు అని అంటే ఓదార్పు వేరే ఉంటది అంటున్నాను. ప్రభుత్వం ఇవాళ వీళ్ళని ఆదుకోవాలి, మేము ఉన్నాం, మీ కఠినంగా ఖచ్చితంగా ఆదుకుంటుందండి. ప్రతి విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అధికారులు గాని, తర్వాత అక్కడ ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని వెంటనే స్పందిస్తున్నారు. ఏ సంఘటన జరిగినా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తున్నారు. స్పందిస్తలేరని మీరు ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి? ఏ విషయం మీద ఎక్కడ ఏది సంఘటన జరిగితే వెంటనే మా ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కంపల్సరిగా స్పందిస్తున్నారు. మీరు స్పందిస్తున్నారు ఎలా అంటున్నారు? మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేశారు అంటున్నాను. ఇప్పుడు అడగాల్సి వస్తుంది. చైర్మన్ గారు పోతున్నారు, పోయి ఎక్కడ పోవాలన్నా అక్కడ పోతున్నారు. అక్కడ ఎక్కడ చెక్ చేయాలా అక్కడ చెక్ చేస్తున్నా, హాస్టల్లో చేస్తున్నారు. మీరు ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ప్రభుత్వ పనితీరు ప్రాపర్ గా ఉండాలి. ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఇప్పుడు ఆడపిల్లల విద్యార్థినుల వీడియో అంశం ఏదైతే ఉందో అది ప్రాపర్ గా డీల్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది. అదే చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. ప్రభుత్వం ఏదైతే ప్రాపర్ గా పని చేస్తలేదో అక్కడ లొసుగులు ఉన్నాయి, ఆ లొసుగుల్లోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. 100% ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు ఇట్లా ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి. మంత్రి మల్లారెడ్డి గారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనేది మాట్లాడట్లేదండి, అసలు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, జరుగుతుంది కదా. చెప్పండి మీరు. పద్మ గారు, ఇక్కడ మనం ఏ ప్రభుత్వం అనేది మాట్లాడట్లేదు, అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది మాట్లాడుతున్నాం. సరే, మీరు అన్నట్లు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి చాలా జరిగాయి, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీ చేతిలో ఉంది ప్రభుత్వం, మీ చేతిలో ఉంది అన్ని అధికారాలు. మరి మీరేం చేయబోతున్నారు? ఈ అంశానికి ఎలా తెరదించబోతున్నారు? ఎలా న్యాయం చేకూర్చబోతున్నారు? మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం నుండి ఖచ్చితంగా అక్కడ జరిగిన సంఘటనకు 100% న్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము, మా రేవంత్ అన్న. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు. అక్కడ జరుగుతున్నది ఏంటిది, అక్కడ ఉన్న వర్కర్స్ ద్వారానే ఈ సంఘటన జరిగింది. ఆ వర్కర్స్ మీద, ఆ ప్రీతి రెడ్డి ఆమె వార్డెన్ మీద ఎక్కువ చర్య తీసుకోవాలి. వీరు పోలీసు వాళ్ళు, ఈ తర్వాత ఈ వర్కర్స్ కుమ్ముక్కైనని కాదు, ఒక యజమాని వర్కర్స్ కరెక్ట్ పని చేయకపోతే తీసుకోవాలండి. రైట్. సంతోష్ గారు చెప్పండి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా అక్కడ వర్కర్స్ మీద, వంట చేసే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటే బాగుపడుతుంది. రైట్. సంతోష్ గారు ఒక్క నిమిషం. సంతోష్ గారు, ఇప్పుడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మీరు. సో స్టూడెంట్ యూనియన్స్ బలం ఎంతైనా విద్యార్థులకి చాలా అవసరం. ఎందుకంటే మీరు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని గట్టిగా మీ గొంతుక విప్పి అడుగుతారు విద్యార్థుల తరపున, అందరి తరపు నుంచి. సో ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ అంశంలో ఎస్ఎఫ్ఐ కానీ స్టూడెంట్ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా మీరు చూసుకుంటే ఎస్ఎఫ్ఐ చూసుకుంటే ఎలా అడుగులు వేయబోతోంది, విద్యార్థులకి ఎలాంటి సంఘీభావం తెలుపబోతోంది? ఇప్పుడు ఒకవేళ ఈ వేసిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నుంచి వచ్చే రిజల్ట్స్ బట్టి మీరేమైనా ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి? ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? మేము రేపు జేఎన్టీలో కూడా కలవాలనుకున్నామండి. సిఎంఆర్ కాలేజ్ విషయంలో అవసరమైతే ప్రభుత్వం దగ్గర కూడా కలుస్తాము. విద్యాశాఖ మంత్రి లేరు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా కలుస్తాము. దాంతో పాటుగా అమ్మాయిలకు సంబంధించి చేసిన కమిషన్ సంబంధించి నిజేతిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న దాంట్లో దాదాపు 32 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పుడు దాకా ఫలితం లేదు.
అంటే పద్మ మేడం అన్నట్టుగా పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం 1 year గడిచిపోతుంది. శ్రీ చైతన్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నారాయణలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ కూడా కమిషన్ వేశారు, అక్కడ కూడా కమిటీలు వేశారు, అక్కడ కూడా విచారణ జరిగింది. విచారణ ఎక్కడి వరకు జరిగింది? ఆ విచారణ ఫలితం ఏంటి? అక్కడ మూసేసినట్టే ఇక్కడ కూడా వేలాది మంది అమ్మాయిలకు సంబంధించి వీడియోల్ని కూడా ఆ రకంగానే చేతులు దులుపుకుంటారేమని చెప్పి మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కమిటీ కూడా సక్రమంగా పనిచేస్తుందనే నమ్మకం మాత్రం మాకు లేదండి. అక్కడ విద్యార్థులకు కూడా నమ్మకం లేదు. ఒక విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా మేము చెప్పేది ఏంటంటే విద్యార్థుల తరఫు నుంచి ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. ప్రభుత్వ చేతిగా పనిచేసేంత వరకు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేంత వరకు. ఈ రోజు ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కార్పొరేట్ శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, సౌకర్యాలు లేకపోతే మీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? మీ ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఒక్క పర్మిషన్ తీసుకొని, ఒక్క కళాశాల మీద పర్మిషన్ తీసుకొని 4-5 బిల్డింగ్ నడిపిస్తా ఉన్నారు. ఈరోజు సిఎంఆర్ కళాశాల కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఈరోజు పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, ఒక్క బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 4-5 బిల్డింగ్ ఎలా కొనసాగుతున్నాయి? మరి ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి 1 year లో మీరు పాస్ కావాలి కదా, మీరు కదా పనిచేయాలి. కానీ ఈరోజు అధికారులు పనిచేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా ఉంది. కింద అధికారులు ఈ రోజు కరెక్ట్ అయిన సౌకర్యం కళాశాలకు పర్మిషన్ ఉందా లేదా అని చూడకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారు? మరి ఈ రోజు సిఎంఆర్ కళాశాలలో సౌకర్యాలు లేకపోతే ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు మీరు వచ్చినాకనే ఎంక్వైరీ చేయాలి కదా. అన్ని అధికారాలు మీ దగ్గరనే ఉన్నాయి కదా. చేస్తున్నారండి, మా ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అమ్మాయిలకు సంబంధించింది, వేలాది మంది అమ్మాయిలకు సంబంధించింది బలైపోతున్నారు అక్కడ. అది గమనించండి. అంటే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనం చెప్పడం కాదండి, అక్కడ విద్యార్థులు చెప్పాలి ప్రభుత్వం పనిచేస్తుందా లేదనేది. ఓకే, సంతోష్ గారు, అలాగే నీలం పద్మ గారు, రామ్మోహన్ రావు గారు చర్చలో పాల్గొని మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, సిఎంఆర్ కాలేజ్ వివాదం అయితే ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. విద్యార్థులకి కెమెరాలు పెట్టి వీడియోస్ రికార్డ్ చేశారు అనే అంశం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా పరిగణించాలి. విద్యార్థుల భవిష్యత్తు అలాగే భద్రతకి సంబంధించిన సెన్సిటివ్ అంశం కాబట్టి విద్యా వ్యవస్థ మీద అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ఒక నమ్మకం రావాలంటే ప్రభుత్వం ప్రాపర్గా పనిచేయాలి అంటున్నారు. చూద్దాం ఇప్పుడు వేస్తున్న కమిషన్ ఎలా పనిచేస్తుంది, నిజంగా కల్పిట్స్ని పట్టుకొని శిక్ష వేస్తారా లేదా, విద్యార్థుల భద్రత పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముందు తెలియాల్సి ఉంది. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 6 TV.